సో, ఈరోజు మనం సరోగసీ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామనమాట. సో, ఇందాకటి వీడియోలో మనం సరోగసీలో డిఫరెంట్ పద్ధతులెలా ఉన్నాయి, అందులో మన భారతదేశంలో ఎలాంటి సరోగసీ అన్నది అవైలబుల్ ఉంది అన్నది మాట్లాడుకున్నాము. సో, ఈ వీడియోలో మనం సరోగసీ ఎలాంటి కపుల్‌కి చేస్తాము. సరోగసీ అంటే అద్దె గర్భం అన్నది ఏ కపుల్‌కి అడ్వైస్ చేస్తాము, ఏ కపుల్ అన్నది ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట ఎవరికి అన్నది. హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. అంటే లా ప్రకారంగా ఎవరెవరికి మనం సరోగసీ అన్నది ఇవ్వవచ్చు. సో, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎవరికైతే ఇప్పుడు కపుల్ ఉన్నారు, భార్యాభర్తలు ఎవరికైతే భార్యకి గర్భసంచి మొత్తానికే తీసేశారు. ఏదైనా కారణం వల్ల కావచ్చు. లైక్ వాళ్ళకి క్యాన్సర్స్ రావడం వల్ల కానీ, లేదంటే ఇంకా ఏదైనా మనకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ పుట్టకముందు ఏదైనా అబ్రప్షన్ కానీ, ప్లజెంటా ప్రీవియా, లేదంటే డీఎన్సీ చేసినప్పుడు బాగా బ్లీడింగ్ కావడం కానీ, ఇలా ఏ కారణం వల్ల కానీ, సిజేరియన్ హిస్టెక్టమీ కానీ అట్లా ఏదైనా అయ్యి వాళ్ళకి గర్భసంచి మొత్తం తీసేశారు. లేదంటే జెనెటికల్ కండిషన్స్ వల్ల ఆమె ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయలేదు. అంటే వాళ్ళకి లివర్ లో ప్రాబ్లం ఉంది, కిడ్నీలో ప్రాబ్లం ఉంది, హార్ట్ కండిషన్స్ ఉన్నాయి, లేదంటే తను సైకలాజికల్ గా ఫిట్ కాదు. ఇలా ఎలాంటి కండిషన్స్ వల్ల కానీ, లేదంటే ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు, సివియర్ హైపర్ టెన్షన్స్ వచ్చాయి, లైఫ్ ప్రాణాల మీదకే ప్రమాదం వచ్చింది. ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి మనం సరోగసీని అడ్వైస్ చేస్తాం అన్నమాట. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్ అంటాం అన్నమాట. అదేంటంటే పుట్టినప్పుడే వాళ్ళకి గర్భసంచి అన్నది ఉండదు. అండాశయాలు రెండు తయారైనే ఉంటాయి కానీ గర్భసంచి అన్నది ఉండదన్నమాట. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ముల్లేరియన్ అబ్నార్మాలిటీ. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ గర్భసంచి అద్దె గర్భం తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాము. అది కాకుండా అన్ని బానే ఉన్నాయి, ఐవీఎఫ్ కి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు పిల్లలు కావడానికి. ఒకసారి చేసాము ఎంబ్రియో ట్రాన్స్ఫర్, రెండోసారి చేసాము, మూడోసారి చేసాము, అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది రావట్లేదు, అన్నోన్ రీజన్ ఉంది, నాలుగోసారి చేసాము అయినా కూడా కావట్లేదు. ఇలాంటి వాళ్ళకి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కింద మనము అలాంటి వాళ్ళకి కూడా అద్దె గర్భాన్ని సజెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా కొంతమంది ఉంటారు, అంటే మన ఇండియాలో లేదు కానీ బయట అవుట్ సైడ్ కంట్రీస్ లో ఎవరైతే హోమోసెక్షువల్స్ ఉన్నారు, లేదంటే ఎవరైతే సింగిల్ ఫాదర్ ఉన్నారు, అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ అద్దె గర్భం అన్నది ఇస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంలో అవన్నీ ఎగ్జెంప్షన్స్ అన్నమాట. అలాంటి కారణాలకి మనం ఇవ్వడానికి కుదరదు. ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైతే పుట్టడం బై బర్త్ గర్భసంచి ఉండదు, లేదంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదంటే క్యాన్సర్స్ వల్ల కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, గర్భసంచికి వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల గర్భసంచి తీసేసినా, లేదంటే ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసినా, గర్భసంచిలో పెట్టినా కూడా ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావట్లేదో, లేదంటే ఏదైనా మెడికల్ కండిషన్స్, హార్ట్ కండిషన్స్, కిడ్నీ కండిషన్స్, లేదంటే ఏదైనా జెనెటికల్ కారణాల వల్ల ఎవరైతే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయలేకపోతున్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా మనం అద్దె గర్భాన్ని సజెస్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.